టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ జూన్ 28, 2025లో న్యూజెర్సీలో, ఇజ్లిన్ న్యూజెర్సీలో చాలా ఘనంగా ఆటా బోర్డ్ మీటింగ్ జరిగింది. ఆటా బోర్డ్ మీటింగ్లో చాలా కార్యక్రమాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నాము. సో ఒక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ఈరోజు తీసుకున్న నిర్ణయము 2026 జూలైలో ఆటా మహాసభలు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరపాలని బోర్డు నిర్ణయించింది. అదే కాకుండా ఈ డేట్స్ 2026లో జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 డేట్స్లో ఈ ఆటా మహాసభలు జరపాలని నిర్ణయించారు. సో దానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడానికి లోకల్ టీంకు ఆదేశాలు ఇచ్చారు. సో చాలా ఆటా ఈ కన్వెన్షన్ను ఘనంగా జరుపుతుందని మేమందరము కృషి చేస్తాము. టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రెడ్డి రామసహాయం, ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఈరోజు మన న్యూజెర్సీ రాష్ట్రంలో ఆటా బోర్డ్ మీటింగ్ బాగా జరిగింది. దాదాపు 30 రాష్ట్రాల నుంచి 250 నుంచి 300 మంది ఈ బోర్డ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు చర్చించిన ముఖ్య విషయంలో ఒకటి 2026 జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 19వ ఆటా మహాసభలు బాల్టిమోర్లో చేయాలని బోర్డు యునానిమస్గా అప్రూవ్ చేశారు. అలాగే ముఖ్యంగా ఇది బాల్టిమోర్ ఎందుకంటే బాల్టిమోర్ సెంటర్లో ఉంటుంది. వితిన్ 1 hour డిస్టెన్స్లో దాదాపు 6 నుంచి 7 రాష్ట్రాలు డ్రైవింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి క్లోజ్ టు 200 to 300,000 తెలుగు వాళ్ళకి అందుబాటులో ఉండే రాష్ట్రం అది బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్. టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు నర్సిరెడ్డి గడిగొప్పల, నేను ఆటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. ఈరోజు న్యూజెర్సీ రాష్ట్రంలోని ఆటా బోర్డ్ మీటింగ్ అయింది. 300 మంది దాకా పైచిలకు మెంబర్స్ అంతా వచ్చారు. బోర్డు మెంబర్స్ అటెండ్ అయ్యారు. చాలా విషయాలు కూలంకషంగా చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ జూలై 30th, 31st, 1st, 2nd ఆఫ్ ఆగస్ట్ కన్వెన్షన్ చేయడానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాము. టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు విజయరెడ్డి తూపల్లి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ జాయింట్ ట్రెజరర్ని. ఈరోజు న్యూజెర్సీ రాష్ట్రంలో ఐలిన్ నగరంలోని ఆపా హోటల్లో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ జరిగింది. పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చే సంవత్సరంలో ఆటా మహాసభల్ని ఘనంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంటూ బాల్టిమోర్ నగరంలోని కన్వెన్షన్ సెంటర్లో జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 ఈ 3 రోజులలో నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దాంతోపాటు ఈ సంవత్సరము ఆటా ఇండియాలో పలు సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. టీవీ9 ప్రేక్షకులందరికీ ఆటా తరపున మా నమస్సుమాంజలి. ఈరోజు న్యూజెర్సీలో ఆపా హోటల్లో చాలా ఉల్లాసంగా, సంతోషకరంగా బోర్డ్ మీటింగ్ జరిగింది. బోర్డ్ మీటింగ్ మెంబర్స్ అందరూ కాకుండా స్టాండింగ్ కమిటీస్, అలాగే ఆర్సీఆర్డీస్, అలాగే పాస్ట్ ప్రెసిడెంట్స్, అలాగే అడ్వైజర్స్ అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. మంచి చక్కటి కార్యక్రమాల గురించి ఈరోజు చర్చ జరిగింది. చాలా అంటే మంచి వాల్యుయబుల్ సమాచారాన్ని అందరూ కలిసి పంచుకున్నారు. ముఖ్యంగా గత 3 నెలల్లో గత ఫస్ట్ క్వార్టర్ గత 4-5 నెలల్లో ఏమి చేశారు, ప్రతి సిటీలో చాలా బాగా ఎంత మంది అటెండ్ అయ్యారు, మెంబర్షిప్స్ ఎలా ప్రోత్సహించారు మెంబర్స్ అవ్వడానికి, ఇలాంటి కార్యక్రమాలన్నీ గురించి కూడా చాలా బాగా మా ఆర్సీఆర్డీ టీంలందరూ, స్టాండింగ్ కమిటీస్ అందరూ చాలా బాగా వివరించారు జరిగిన కార్యక్రమాల గురించి. ఎంతో మంది ప్రోత్సాహకులు, ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు, అందరికీ తెలుసు అమెరికాలో తెలుగు సమాజం ఎలా విస్తరించి ఉంటుందో, తెలుగు ప్రజలు. సో కొత్త వాళ్ళందరూ రావడం, అలాగే ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా జరగడం గురించి చాలా బాగా వివరించారు మా కమిటీ మెంబర్స్.
నా పేరు సాయినాథ్ బోయపల్లి, సెక్రటరీ ఏటీఏ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇవాళ న్యూజెర్సీలో ఆపా హోటల్లో మేము బోర్డ్ మీటింగ్ జరిపాము. ఈ బోర్డ్ మీటింగ్కి అన్ని రాష్ట్రాల నుంచి మన ట్రస్టీలు, మెంబర్సు అండ్ డిఫరెంట్ కమిటీ మెంబర్సు, కోఆర్డినేటర్స్ అందరూ వచ్చారు. అండ్ వాళ్ళ అప్డేట్స్, ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ అప్డేట్స్ ఇచ్చారు. నమస్తే ఎవ్రీవన్, నా పేరు వంశీ హంజాలా, ఫిలడెల్ఫియా ఆటా కన్వీనర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు న్యూజెర్సీలో జూలై 28 రోజు ఆటా బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ బోర్డ్ మీటింగ్కి యుఎస్లో ఉన్న అన్ని చాప్టర్స్ నుంచి ఆర్సీస్, ఆర్డీస్, అదేవిధంగా యుఎస్ టోటల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ప్రెసిడెంట్ లైక్ జాయింట్ సెక్రటరీ అందరూ వచ్చి ఈరోజు బోర్డ్ మీటింగ్ లో చాలా విషయాలు డిస్కస్ చేశారు. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్, ఆటా ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ సర్వీసెస్ గురించి, లైక్ హౌ టు హెల్ప్ ద ఫార్మర్స్, అండ్ అదేవిధంగా స్టూడెంట్ స్కాలర్షిప్ గురించి, అండ్ లోకల్ కమ్యూనిటీ హెల్ప్ తో ఈ ఇండియన్ కమ్యూనిటీకి ఏం చేయొచ్చు అని కూడా ఆటా బోర్డ్ డిస్కస్ చేసింది. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు యువర్ లోకల్ ఆటా టీమ్ and they will take care of you. Thank you.